ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రతిదినము ప్రభువుతో అనే ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు నాయనా, మరొక ఉదయకాల సమయమున మీ మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకే మీకు వందనాలు. ఎవరైతే ప్రభు నాయనా ఆశ కలిగి మీ యొక్క స్వరాన్ని వినాలని కోరుకుంటా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి. మీరే బలపరచండి నాయనా, మీరే ధైర్యంతో నింపండి, మీరే అన్ని పరిస్థితుల్లో ఆదరించండి. చాలిన దేవుడుగాను సహాయకుడుగాను వరకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చాలా మందిని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న వారంగా ఉంటా ఉన్నాం. దేవుని దగ్గర నుంచి చాలా వాటిని మనము ఎదురు చూస్తుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. అయితే ప్రార్థన చేసి ఎదురు చూస్తుంటున్న సమయంలో ఒకవేళ రావాల్సినవి కొద్దిగా ఆలస్యమైతే మన యొక్క ఆలోచన విధానం ఎంతగా మార్పు చెందిపోద్దాం. నిరాశలోకి వెళ్ళిపోతాం, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం, దేవుడు ప్రార్థన వినలేదనుకుంటాం, ఆయన చెయ్యలేడనుకుంటాం, చేస్తాడో చేయడు అని సందేహిస్తాం. ఎన్ని రకాలుగా మనము మన యొక్క ఆలోచనలు మార్చుకుంటాము కదా. అయితే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తను చేయాలి అనుకున్న కార్యాన్ని చేయకుండా ఉండడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, నీ జీవితంలో అయినా సరే, నా జీవితంలో అయినా, మనందరి జీవితాలలో ఆయన చేయాలి అని అనుకున్న కార్యం ఏది కూడా ఆగదు. ఆయన చేయాలి అనుకున్న ప్రతి కార్యము, ప్రతి పని నీలో దేవుడు జరిగించేవాడిగా ఉంటా ఉన్నాడు. ప్రతి దానిని ఆయన ఒక కాలమందు, నిర్దిష్ట కాలమందు ఆయన నీ కొరకు సిద్ధపరిచిన దేవుడిగా ఉంటా ఉన్నాడు, నియమించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఏ సమయంలో ఏది జరగాలో దానిని ఆయన జరిగించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఇది జరగట్లేదే అని నిరాశ చెందకుండా దేవుడు తగిన సమయమందు దాన్ని నాకు ఇస్తాడు అని ఆశతో, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. ఆయన నియమించిన కాలం వచ్చినప్పుడు దేవుడు ధారాళంగా దానిని మన కొరకు అనుగ్రహించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనము చూడొచ్చు. ఆ మాట చదువుకుందాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక చిన్న మాట, దాన్ని చదువుకుందాం. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చూడండి ఎంత చక్కటి మాట కదా. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఎప్పుడు ఏది జరగాలో, ఎప్పుడు ఏది నీకు ఆయన ఇవ్వాలో, ఏ సమయమందు ఇవ్వాలో, ఏ సమయమందు నెరవేర్చాలో ఆయన ముందుగానే నియమించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అది పొందుకునేంత వరకు నీవు ప్రార్థన చేస్తూ విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండడమే. అంతేగాని దాని గురించి నువ్వు నీరసించుకోవాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అయ్యో దేవుడు నన్ను వదిలిపెట్టేసి నా మొర ఆలకించట్లేదే అని కుంగిపోవాల్సిన అవసరం ఎంతైనా లేదు. ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఏమేం చెయ్యాలో వాటన్నిటినీ కూడా నియమించేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. నిర్దిష్ట కాలంలో అవి నీ జీవితంలో నెరవేర్పులోనికి రాబోతా ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించవలసిన వారంగా మనం ఉంటా ఉన్నాం. దేవుడు చాలా నమ్మదగిన వాడండి. ఆయన చాలా నమ్మదగిన వాడు. ఆయన ఎవరినైతే పిలుచుకున్న దేవుడిగా ఉంటా ఉన్నాడో, ఎవరినైతే ఏర్పరచుకున్న దేవుడిగా ఉంటా ఉన్నాడో వారి పట్ల ఆయన యొక్క కార్యాలు ఎప్పుడు ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన ప్రేమించే వారికి మేలు కలగడం కోసం సమస్తమును కూడా సమకూర్చి జరిగించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తే ఇది మనందరికీ చాలా బాగా తెలిసిన మాట. 41వ అధ్యాయము
9, 10, 11 వచనాలు చదువుతాం. ఈ 3 వచనాల్లో ఏమని రాయబడతా ఉంది? బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు. నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోవుదురు. విన్నామా? ఆయన నిన్ను పిలుచుకున్న మాట, ఆయన నిన్ను ఏర్పరచుకున్న మాట నిజమైతే దేవుడు ఎంత గొప్ప భరోసా ఇస్తున్నాడు. నీకు తోడై ఉంటాను. భయపడకు, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. కాబట్టి ఆయన నీకు ఏం చేయాలో అవి చేయడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. నిన్ను బలపరిచే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. నేను అనుకున్నట్టు ఇంకా జరగలేదే, నేను అడిగినట్టు దేవుడు నాకు ఇంకా ఇవ్వలేదే, ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఇంకెన్ని రోజులకి ఇస్తాడు, అవన్నీ పొందుకునే లోపల నేను ఉంటానా ఉండనా, నీకు ఆ సందేహాలు అవసరం లేదు. ఆయన నియమించిన కాలమందు నీ జీవితంలో ఏ ఏ కార్యాలైతే జరగాలని ఆయన ఉద్దేశించిన వాడిగా ఉంటున్నాడో అవన్నీ కూడా ఆయన జరిగించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, కలవరపడద్దు, సందేహించద్దు. ఆయన నీ దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసముతో దేవుడు నీకు ఇచ్చేదానిని ఎప్పుడు ఇయ్యాలనుకుంటున్నాడో అప్పటి వరకు కూడా కనిపెట్టి ప్రార్థన చేసే వ్యక్తులుగాను ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని పొందుకొని ఆనందించగలవు, దేవుని స్తుతించగలవు. కాబట్టి విశ్వాసముతో ఎదురు చూసే వరంగా ఉందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. నువ్వు మా జీవితంలో నియమించిన దినమందు జరగవలసిన కార్యాలు జరిగించే దేవుడిగా ఉంటావు. నమ్మదగిన దేవుడు నాయన. ఒకవేళ ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నట్లయితే, ఒకవేళ ఎవరైనా భయంలో దిగులుతో ఉన్నట్లయితే, సహాయమైన స్థితిలో ఉన్నట్లయితే ఈ మాటల ద్వారా మీ బిడ్డలు మీరు బలపరచండి, ధైర్యపరచండి. దేవా, విశ్వాసముతో మీ వైపు చూస్తూ ప్రార్థన యందు పట్టుగలిగిన వారిగా వాటిని పొందుకునేంత వరకునైనా ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.